అంటే దేవుడు ఒక వ్యక్తితో స్నేహం ఎప్పుడు చేస్తాడు అంటే, ఒక వ్యక్తి దేవుణ్ణి నమ్మినప్పుడు కాదు, దేవుణ్ణి నమ్మి దేవుడు చెప్పింది చేస్తాడు కదా. అప్పుడు నీ లైఫ్లో దేవుడు ఏం చేయమని చెప్పాడో దాన్ని మాత్రమే చెయ్యి, దాన్ని మాత్రమే చెయ్యి. నీకు ఇష్టమైనవి ఈ లోకంలో చాలా కనపడతాయి, దేవుడు ఏం చేయమన్నాడో అది మాత్రమే మనం చేయాల్సిన పని. హల్లెలూయా. నీకు ఇష్టమైనవి బోళ్ళు కనపడతాయి, చాలా దారులు. చాలామంది వచ్చి ఇది చేస్తే బాగుంటుంది, ఎక్కడికి వెళ్తే బాగుంటుంది, అక్కడికి వెళ్తే బాగుంటుంది, బోలెడి చెప్తారు. నీ ముందు సలహాలు ఎన్నో వస్తాయి. నా మాట జాగ్రత్తగా పెట్టుకో. నీ ముందు సలహాలు ఎన్నో వస్తాయి, నీ ముందు ఎన్నో రకాలుగా నీ ఆశలకు సంబంధించినవి వస్తాయి. కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? యేసు ఏం చెప్పాడో దానిని మాత్రమే. హల్లెలూయా. నీ విషయంలో ఆయనకి ప్రతి విషయంలోనే చిత్తపట్టదు. ఒక్కొక్కరు పూరుగుడిసలో ఉండేవాళ్ళం అండి, దేవుడు మమ్మల్ని దీవించాడు, చాలా ప్రార్థన చేసాం, ఈరోజు దేవుడు మాకెంత ఇల్లు ఇచ్చాడు అంటారు. ఆ ఇల్లు వాస్తు ప్రకారం ఉంటుంది. ఏం చేయాలా? విశ్వాసం ఉంది కానీ క్రియ లేదు. భయపడ్డారు వీళ్ళు. వాస్తు ప్రకారం లేకపోతే ఎలాగ? ఇప్పుడు కూడా భయం ఎంత ఉంటుంది. వాళ్ళు ఏదైనా అడ్డు పెడితే అవి ఆ మూలను మూసేశారండి, మూసేస్తే ఆశీర్వాదం అక్కడి నుంచి వచ్చేది అలా మూసేసిందని ఆగిపోద్దా? ఎన్ని రోజులు ఎలా చెప్పుకుంటారండి? ఇంకా మన దేశం ముందుకెళ్తాం, ఇంకా వెళ్ళనివ్వరు వీళ్ళు. కాళ్ళు నరికేశారు మన దేశానికి. ఆడు సరిగ్గా ఉండడు, ఆడు సరిగ్గా లేడన్న విషయం తెలుసుకుంటే బాగుపడిపోతాడు. వీడు సరిగ్గా ఉండడు. ఏం చేస్తారంటే అక్కడ చెట్టు మొలకూడదు, ఇక్కడ గేదె కట్టకూడదు, ఇక్కడ నుయ్యి తాగకూడదు, ఇక్కడేమో ముయ్యకూడదు, ఇక్కడ కిటికీ ఉండకూడదు. ఎప్పుడు అదే. నీలో ఏమి ఉండకూడదు అది తెలుసుకోరా. నువ్వు తాగుతావు ఏం పర్లేదు, నువ్వు దుబారాలు చేస్తావు పర్లేదు, లాటరీలు ఆడతావు పర్లేదు, పేకాడతావు పర్లేదు, కోడి పందాలకి వెళ్తావు, ఇవన్నీ పర్లేదు. సమస్య ఎక్కడ వచ్చిందో గేదె ఆ మూల కట్టడం వల్ల వచ్చిందంట అడిగి సమస్య. ఓరు నువ్వు కదా సమస్య. అది నిన్ను తెలుసుకోనివ్వదు మన దేశం, నిన్ను తెలుసుకోనివ్వదు. ఎప్పుడు ఏమంటుందో తెలుసా? నువ్వు నాశనం అయిపోయాడు కదా ఆ నక్షత్రం అంటాడు. దానికి ఏం తెలుసు పాపం? ఆకాశంలో ప్రభు అన్నాడు నక్షత్రాలతో మీరు లైటింగ్ ఇవ్వండి. ఆకాశం రాత్రులు బోర్డుగా ఉండకూడదు, పగలేమో మేఘాలు పెట్టి దానికి ఒక రకరకాల డిజైనింగ్ చేశాను, నైట్లో ఏమో అక్కడ ఏమీ లేకపోతే బాగోదు, మీరేమో బ్లింక్ అవుతూ ఉండండి. ఈ చంద్రుడేమో కొంత లైటింగ్ ఇస్తుంటాడు, పొద్దున్నేమో సూర్యుడు చూసుకుంటాడని ఏమో వాళ్ళకి పని అప్ చెప్తే వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఆ నక్షత్రం వక్రంగా ఉంది అందుకు నీకు ఇలాగ అయిపోయింది అంటాడు. ఈ గ్రహం తేడాగా ఉంది అందుకు నీకు ఎలా అయిపోయింది అంటాడు. నువ్వు తేడా కాదు అక్కడ. ఇక్కడ నువ్వు తేడా కాదు, నక్షత్రాలు తేడా, గ్రహాలు తేడా, చెట్లు తేడా, నూతులు తేడా, గోళ్ళ తేడా, కిటికీలు తేడా. నువ్వు మాత్రం పర్ఫెక్ట్, నీ తప్పేం లేదు. వచ్చేయాలి అందులోంచి. ఏముంది విశ్వాసం? ఇంకా విశ్వాసం ఏముంది మనకి? విశ్వాసం అనగా దేవుడు చెప్పింది చేయడం. హల్లెలూయా.